పిల్ల పాపలతో చల్లగా ఉండు మధు. అమ్మే నిషి, నువ్వు కూడా రా అమ్మే. జగదాత్రి, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళు. అలాగే వదినా. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. దంపతులుగా ఆశీర్వదించాల్సింది, మాకా భాగ్యం లేకుండా చేశారు. ఇక్కడ సొంతన్నకే లేదు, మేమేమనుకోవాలి? నిషి నిషి, నేనన్నది అబద్ధమేం కాదు, నిజమే కదా. అసలు నేరాలంటే ఏంటో తెలియని వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. అరే, ప్రపంచంలో నేరాలు చేసిన వాళ్లే లేరా? పెద్ద పెద్ద ఘోరాలు చేసిన వాళ్లే దర్జాగా దొరల్లా తిరుగుతున్నారు. అరే, నా భర్త ఏదో తెలియక చేస్తే పెద్ద ఖైదీలాగా గదిలో బంధించారు. సీమంతానికి రాకూడదని శాసించారు. ఇదిక న్యాయం. చెల్లి సీమంతం చూడాలని అన్నయ్యకుండదా? తను కూడా నాకు అనవసరం. ఉండకూడదు ఉండకూడదు ఉండకూడదు. వంశీ, నీ మాటకు విలువిచ్చే కదా వాళ్ళ మనసంతా ఇక్కడే ఉన్నా మనసు చంపుకొని ఆగుతున్నారు. ఈ ఇంటి ఆడబిడ్డ తొలిచూరు సీమంతం వంశీ. రేయ్, చూస్తారేంట్రా? వేసండి వాళ్ళని. శ్రీవల్లి, పద లోపలికెళ్దాం. ఇక్కడ కూర్చో, కూర్చో. కొట్టండి బామర్దులు, ఎరక్కొట్టండి. అయిపోయింది 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 అయిపోయింది. నిలబడతావే అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం కలబడతావే. ఓకేనా?
నువ్వు ఇక్కడే ఉండు సరేనా? ఓ? రేయ్, నన్నే టచ్ చేస్తారా? నా సంగతి తెలీదురా మీకు? చూపిస్తారా మీకు? కేదార్ 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 చెప్పాను కదా, మూర్ఖంగా పోతే నీకే ప్రాబ్లం అని. విన్నావా? మిమ్మల్ని ఎదిరించలేనని అర్థమైంది. ఇక మీ అల్లుడి మీద చెక్ బౌన్స్ కేసేసి అరెస్ట్ చేయించడం ఒక్కటే నాకున్న దారి. వీడి చేత చిప్పకూడు తినిపించైనా సరే నా డబ్బులు కక్కిస్తా.